विष्णुरूपाय नमो विश्वदीपाय अव्ययाय अनन्ताय अभवाय नमो नमः। ಪದಯುಗಳ ವಿಗತ ಗಂಗಾ ಸ್ಥಿತ ಮಧುರಗಳ ನಿಗಳ ಹರಿಹರಾಂಚಿತ ಗಣಾ ಕಲಿತ ನೀರಗಳ ಜಯ ಜಯ ಮಹಾದೇವ ಶಿವಶಂಕರ ಹರ ಹರ ಮಹಾದೇವ ಭಯಂಕರ అని దేవతలు శివుని కొనియాడ పరవశమున శివుడు తాండవం మాడగా కంపించనింతలో కైలాసమావేళ కనిపించనంత అకాల ప్రళయజ్వాల జగములేలిన వాని సగము నివ్వెరబోయే సగము మిగిలిన వాని మొగము నగవైపోయే. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః అనితర సాధ్యము పాశుపతాస్త్రము కోరి యుందగిరి చేరి శివునికై అహోరాత్రములు చేసను తపస్సు ఇది సృష్టించెను దివ్య మహస్సు. నెలవంక తలపాగ నెమలి ఈకగా మారి తలపై గంగమ్మ తలపులోనికి వారి నిప్పులు మిసే కన్ను నిదురోయి బుట్టాయి భూతి పూత కుమారు పులితోలు వలువాయే ఎరుక గల్గిన శివుడు ఎరుకగా మారగా తల్లి పార్వతి మారి తాను ఎరుకతగా ఓంకార ధనువుగా ఒదిగే త్రిశూలము కైలాసమును వీడి కదలి వచ్చను శివుడు కైలాసమును వీడి కదలి వచ్చను శివుడు. శివుని ఆనతిని శిరమున దాల్చి మూకాసురుడను రాక్షసుడు వరాహ రూపము ధరించి వచ్చెను ధరాతలన్నీ అదిరిపోవగా శిక్షద పిడుగై వచ్చిన పరుడిని రెచ్చిన కోపముతో అర్జునుడు మట్టు పెట్టగా పట్టె బాణము తను ఒక చేతను అందుకొని చూసిన కంటను చూడకనే పులి చూసినంతనే వేసినంతనే తలలు రెండుగా బిలబిలలాడుతూ తనుగు కొండగా గిలగిల తిరుగుచు అటులిగు తగిలిన రెండు బాణముల అసువులు వీడెను వరాహము. కొట్టి తినేనని అర్జునుడు పడగొట్టి తినేనని శివుడు పట్టిన పట్టును బదలకని తొడగొట్టిన వీరముతో అప్పుడు వేట నాది వేటు నాది వేటాడే చోటు నాది వేటి తగవు కొమ్మని విలుమీటి పలిక శివుడు చేవనాది చేతనాది చేతుటని ఈటనాది చేవుంటే రమ్మని కనుసైగ చేసే అర్జునుడు
గాంధీవ పాండిత్య కళలుగా బాణాలు కురిపించే అర్జునుడు కాని అగుడతడు వేగి చేతుల కార్తవీర్యార్జునుడు ఓంకార ఘనధనుష్ఠంకారములతోడ శర పరంపర కురిసె హరుడు అయినా నరుని కాతడు మనోహరుడు చిత్రమేము గురి పెట్టిన బాణమ్ములు మాయమాయే విధి విలాసమేమో పెట్టిన గురి బట్టిదాయే అస్త్రములే విఫలమాయ శస్త్రములే వికలమాయ ద్రవ్య సాచి పుడియడమై సంధించుట మరచిపోయే జగతికి సుగతిని సాధించిన తల దిగంతాల కవతల వెలిగే తల గంగకు నెలవై కళకాదరువై హరి బ్రహ్మలకు తరగని పరువై అది పవిత్రమై అగల విత్రమై శ్రీకరమై శుభమైన శివుని కళ అదరగా సృష్టి చేరగా తాడి ఎత్తు గాంధీవముతో ముత్తాడి ఎత్తుగా ఎదిగి అర్జునుడు చండకోపమున కొట్టినవుతనే తల్లిదండ్రుల తలువ తనువైన దేవుడు కోరిన వరాలిచ్చు కొండంత దేవుడు ఎదుట నిలిచిన శివుడు ఎదలోని దేవుడు పదములంటెను నలుడు భక్తితో కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణ నయనజం వా మానసం వా పరాధం విహితమవిహితం వా సర్వమేతక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో నమస్తే 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 నమః. తేజస్వి అర్జున, నీ శౌర్య ప్రతాపాలను మెచ్చాను. అభిష్టవరం కోరుకో. కరుణాంతరంగా కమనీయ రూప, అసదృశమైన నీ దర్శన భాగ్యం పొందిన వారికి ఎంతకు మించిన కోరికలెక్కడిది. తపమారంభించినప్పుడు అస్త్రలాభం ఆశించాను. నీ నుండి పాశుపతం పొంది శత్రుంజయుని కావాలనుకున్నాను. కానీ నీ దివ్య మంగళ రూపం దర్శించాక నాకు ఐహిక వరాలపై ఆశ నశించింది. పరమేశ్వర, ఇక నన్ను నీలో ఐక్యం చేసుకో. వీరార్జున, జనన మరణములు కర్మబద్ధములైనవి. నీవు కారణ జన్ముడు. ఈ జన్మలో ధర్మ సంస్థాపన మహత్కార్యంలో నీవు ఒక భాగస్వామివి. నీ అభీష్టమైన పాశుపతాస్త్రం అనుగ్రహిస్తున్నాను. ధన్యోస్మి. మరుజన్మలో తిన్నడివై పరిశుద్ధాంతరంగుడవై శివ సాయుధ్యం పొందుతావు. సర్వేశ్వరుని ఆజ్ఞ శిరసావహిస్తున్నాను. ఓహో ఎవరాడా? ఓహో ఎవరాడా? ఎవరి పాపడో? ఓహో, నిద్రపోయే సందమామల్లే ఉన్నాడు. ఆ సల్లని తల్లి నీకిచ్చిందేమో తరా, పెంచుకో. అమ్మోరి ప్రసాదం అందరూ పంచుకోవాలా. ఈ సందమామ ఊరందరికీ ఎన్నెల గాయాల. ఈ బాబు కథ ఆ అమ్మోరే నడపాల. ఇరుకోండి 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 ఇరుకోండి, మన అమ్మారమ్మ తల్లి సల్లంగా చూసే మన దొరక ఆడపిల్ల పుట్టే. ఓ దొర, అమ్మోరమ్మ తల్లి సల్లంగా చూసే నీ ఇంట మహాలక్ష్మి ఎలసే. ఈ పాపడు వచ్చిన వేళ దొరా.
అప్పుడేమో పాము దాగి ఉండే కదా, ఏనుగు వచ్చింది కదా, నీళ్లు సిమ్మి పాము పెట్టిన మనులన్నీ కొట్టేసి కదా. అప్పుడు పాము కోపం వచ్చి ఏనుగు తొండంలోకి దూరిపోయే. అప్పుడేమో ఏనుగు తల ఇటు తిప్పే అటు తిప్పే పాము తొండంలోంచి పాకుతూ పాకుతూ తలలోనకి దూరిపోనది. ఏనుగేం చేస్తది పాపం చెప్పు? తిన్నా ఆగు. ఏమిట్రా మల్లన్న, తప్పు కదూ? ఆడిదే తప్పు మావా, ఇది నా సొట్టు, ఆడెందుకు కూర్చోవాలి? నీ సొట్టు ఎవరు చెప్పారా? నేనే ఈ గూడానికి చిన్నదొరని కదా మావా. అవునరా అల్లుడా. నీలమ్మ దొరసోడే కదా, దా నీలా పోనీరా, ఏడకపోద్ది. ముత్యాలమ్మ తల్లి, నీ బిడ్డల్ని పాపల్ని సల్లంగా చూడు తల్లి. అడిగితే మరి అమ్మోరు చేస్తారా? అది అమ్మోరు కాదు, పుట్టి బొమ్మోరు. నేరాను. తప్పు మామా, నేరాను. ఏంట్రాదే తప్పు? అమ్మోరు తిన్నాగా మనం తినాలి. అమ్మోరు బొమ్మ తింటాదేంటి, నేను తింటే చాలే. అరే ఆడే అమ్మోరు ప్రసాదం, ఆడ తింటే తప్పులేదులే, పదా. ఏంటి నీలా బల్లిమావా సంపెత్తారా కోడిపెట్ల? ఎందుకు? చల్లని తల్లికి పూజ చేసి నైవేద్యం పెడితే మనందరినీ కాపాడుతంట. తల్లా అంటే అమ్మే కదా? అవును, మరి ఆడికి అమ్మే కదా. బిడ్డను తినే బొమ్మ అమ్మిట్టాగవుద్దే. ఆగు. ఆడు అమ్మోరి ప్రసాదం, ఆడి కథ అమ్మోరే నడపాల.
నీకిది పరువు కాదు మల్లన్న. గూడానికి కాబోయేదరని ఏది పరువో ఏది కాదో నాకు తెలుసని చెప్పాడికి. ఆహా, దొరగారి దొంగసాటు బుద్ధులు తెలుస్తానే ఉన్నాయని చెప్పాడికి. మల్లు నువ్వు ఇంటికెళ్ళు. నువ్వురా, నువ్వు దొరబెట్టవి. ఇలాంటి ఆడితో తిరగడం మనకు పరువు కదా. చెప్పండి కాదు, ఆడితోటి నీకేటే, ఈడితోటి నాకు అంతాను. ఎలా మల్లు వెళ్ళిపో. అలిగాడు దొరకోన. ఆకాశం దించాలా, నెలవంక తుంచాలా, సిగలు ఉంచాలా. ఆకాశం దించాలా, నెలవంక తుంచాలా, సిగలు ఉంచాలా. ఆకాశం నా నడుము, నెలవంక నా నుదురు, సిగలో నువ్వేరా. పట్టు తేనె తెమ్మంటే చెట్టెక్కి తెస్తానే తెస్తానే. మిన్నాగు మణినైనా పుట్టలోంచి తీస్తానే తీస్తానే. అంతేనా అంతేనా? అవును అంతేరా. భూదేవి కలిసేలా కౌగిట్లో కరిగేరా. ఆకాశం అంచుల్లో భూదేవి
నల్లదనం సింధూరం చేస్తానే చేస్తానే కరిమబ్బు నల్లదనం కాటుక దిద్దేనే దిద్దేనే నీ ఒంటి వెచ్చదనం నన్నేలే సూర్యుడు నీ కంటి చల్లదనం నా నీడ రాముడు అంతేనా అంతేనా అవును అంతేరా మెరిసేటి చుక్కల్ని మెడలో నా చుట్టాల తలంబ్రాలు పోయాలా ఆకాశం అంచుల్లో భూదేవి కలిసేలా కౌగిట్లో కరిగేలా దొర కొయ్యలగూడెం లక్ష్మణ దొర ఓ జట్టు ఏటబోతులు లంపినాడు. ఆ దొర తన బిడ్డకు మనువు చేశారంట కదా, మన్ని పోరుకు రావద్దని మొక్కినాడు. ఏం అనదొర? లక్ష్మణ కానుకంటేనా? కొయ్యలగూడు మడిసి దొర, ఆ లక్ష్మణ నీకు ఏటపోతులు కానుకంపే, ఎన్నుపోడికి మడిసి నంపే. ఆడి కథే అంత పోని. భలే మల్లు దొర భలే. చప్పుడిన్నది ఎప్పుడు, ఏటు వేసింది ఎప్పుడు. బలిరా బలి. మల్లయ్య రేపు దొరకాబోయ్, నువ్వు రాణి కాబోయ్. రాణి రాణిగా ఉండాల. ఏందయ్యా నీకిది పరువు కాదు, పద్ధతి కాదు. తిన్నడి మీద ఇట్ట ఉంటే పండియి పలవి. ఆన్ని నలుగురిలో పెద్ద చేసి మల్లును నవ్వడం పరువు కాదు. మా అంటే నాకు మనసుండనయ్యా. నీకు మావా మల్లు దొరే, నీ అత్త బిడ్డ. తిన్నడు అడవిన దొరికే. అడవిన దొరికినా
అమ్మోరి ప్రసాదం అంటివే బిడ్డ మనవులు మన ఇట్టంగా జరగవు. ఆ కొండదేవర ఈ అమ్మోరు తల్లి మన పుటకల నాడే మనవులు చేసి వాళ్ళ గీత దాటం మన వశం కాదు. తప్పడిగేసి దాటబోవడం మంచిది కాదు. పున్నమెల్లిన మూడో నాడు నీకు మల్లు దొరకు మను. నీలా మావ కోసం మనేది పడకే, సాటుగా మనసు చేసుకోవడానికి సక్కం దారుంది. ఒట్టు నా మాటను. మన జల్లేరు మలుపు సాటుగా ముత్యాలమ్మ కోలుంది కదా, ఆ తల్లి మన గూడాలన్నిటికీ పెద్దమ్మోరు కదా. రేపు పున్నమి నాడు అర్ధరీత్రి నీ మావనాడికి తీసుకునెళ్ళు. నీ చేత్తో అమ్మోరి పాదాల దగ్గర కుంకం తీసి నీ మావకు బొట్టద్దు. మావ చేత్తో నీకు బొట్టట్టుమను. ఆ అమ్మోరికి మనవిట్టం లేకపోతే బొట్టు అస్సలు అంటదంట. అంటిందా ఆ తల్లి ఒప్పుకున్నట్టే మనమైపోయినట్టే. ఇక దానికి తిరిగే లేదంట. మీ అయ్య కూడా ఏమన్నాడంట. సత్యంగా ఒట్టు మా యవ్వని అడిగితే కథగా చెప్పింది. మా యవ్వ కూడా ఆ అన్నే మనవాడిందంట. అట్టాగా మరి అమ్మోరంటే మా మావ రాడే. రాడంటే ఎలా? మాయసేసో బతిమలాడో నాకెందు మరి. మబ్బు ఎన్నక మెరుపు తీగే, దుబ్బు ఎన్నక మల్లె తీగే. ఓ మబ్బు ఎన్నక మెరుపు తీగే, దుబ్బు ఎన్నక మల్లె తీగే. ఏడానన్నా దాగోలేవే మల్లె మొగ్గ బోసిగ్గా, మల్లె మొగ్గ బోసిగ్గా. ఆమడ దూరం ఉందోలమ్మ సందామామ, ఆమడ దూరం ఉందోలమ్మ సందామామ. ఆమడ దూరం ఉన్నాదని ఎల్లాలమ్మ, ఆమడ దూరం ఉన్నాదని ఎల్లాలమ్మ. ఎన్ని ఎల్లో సందామామ, చిన్నదాని మనము చేయి సందామామ. చీకటింట్లో సిక్కు తీసా, ఎలుకరింట్లో కొత్త ముడిసా.
కుప్ప ఓయ్ గుప్ప మాందే ఒప్పుల కుప్ప ఎన్ని ఎల్లో సందా మామ ఉయ్ సిందాదాని మనవో సేయి సందా మామ సందా మామ రేఖలెన్ని కలవపోవు రేకులెన్ని ఓ సందా మామ రేఖలెన్ని కలవపోవు రేకులెన్ని దానికి దీనికి ఎన్నెన్ని ఉన్నా నీకు నేనే నాకు నువ్వే నీకు నేనే నాకు నువ్వే ఏంటి నీలా రామా చెప్తా నీలా ఏంటి ఈ గొడవ? మావా మా అయ్యా నన్ను మల్లుదొర కట్టబెట్టేస్తాడంట. అందుకని అమ్మోరు తల్లి సాక్షిగా మనం మనసు చేసుకుంటే ఇంక తిరిగే ఉండదంట. రామావా పిచ్చి నీల, నేనుండగా నీకెందుకే భయం? నీకు తెలియదు మావా. అంటే మీ అయ్య బలాన్ని తెచ్చి నేను నిల్లేనా? అది కాదు మావా. కొండలిరగొట్టే కండసిరుండగా దొంగ మనువు చేసుకునే కర్మ నాకేటే. రాపోదాం. అరే ఎల్లా ఆగాగా. సాగుమాటు పెళ్లి చేసుకుందుకు సిగ్గులేదురా? నీలా నేర్చుకో దొరబుద్ధులు, పరువు బుద్ధులు నేర్చుకో. మరి నువ్వంటే ఇష్టం లేని దాన్ని బలవంతాన్ని మనవడ్డానికి నీకు సిగ్గులేదురా? నేను దొరలే, అది దొరసాలి, అది పుట్టుకతోనే నా సొత్తురా. ఆ మాట దాని ముఖాన్ని రాసిలేదు, నీ ముఖాన్ని అంతకన్నా లేదు. నేను దొరై అది రాని అయితే ఎలా ఇంటికి రా. మల్లుదొర, నీల నీదంటావు నువ్వు, కాదు నాదంటాడు ఆడు. హక్కు నీదంటావు నువ్వు, మనసాడిదంటది నీల. నువ్వు దొరబిడ్డవి, ఆడు అమ్మోరి ప్రసాదం. ఇది నాకొక్కటే బిడ్డ. నీల నేలుకునే ఓడే ఈ నేల నేలుకోవాలని నా మతం. రాములయ్య, మనం ఏమి చెయ్యాలి? మార్గం చెప్పు. మల్లుదొరకు పుట్టుకతోటే దేవుడిచ్చేశాడు రాజ్యాన్ని, నీ బిడ్డని. ఆడికే ఇవ్వటం నీ ధర్మం. రాములయ్య, పుట్టుకతో అక్కంటే నా మనసుకెక్కదురా.
నాకెవడిచ్చాడు ఈ దొరతనం? నా కండబలంతో గెలిచి సాధించాను. అడ్డం రానంత వరకే హక్కుల రాజ్యం. అడ్డొస్తే దాన్ని నెట్టి నిలబడాలి కదా. అవుదరా అవు. నాకు నీలవో కన్ను, నన్నే నమ్ముకున్న ఈ గూడెం రెండో కన్ను. నా రెండు కళ్ళు బాగుండాల. నా ప్రజలను కాపాడేవాడు గండరై ఉండాల. అంచేత మల్లు దొర తిన్నా, మీరిద్దరూ రేపు కత్తి దూసి తేల్చుకోండి. మల్లు తిన్నా, ఇద్దరిని మెచ్చి తిని ఎవరు గొప్పోళ్ళో చెప్పడం కట్టం. దొర
చెప్పు. కళ్ళకు గంతలు కట్టాలా? చప్పుడుని బట్టి ఒకళ్ళోడు కొట్టుకుంటే? అయ్యా అన్యాయం. చప్పుడిని బట్టి కొట్టే పట్టు ఈ మల్లికొకడికే తెలుసు, మామకు తెలీదు. నీలా రాజయ్య ఓడికి రాని ఇద్దంటూ లేదు. రాదన్నోడు రాజు కాలేడు. అది ఒప్పుకోమను, మల్లు గెలిచినట్టు. సరా నే సిద్ధం. కళ్ళే కాదు, కాళ్ళు చేతులు కట్టేసినా ఎదురోడిని వంచి మట్టి గరిపించి గెలుపు సాధిస్తా. తిన్న దొర తిన్న దొర తిన్న దొర తిన్న దొర తిన్న దొర తిన్న దొర. తిన్న దొరకే తిన్న దొరకే తిన్న దొరకే తిన్నా చంపే. కండ గెలిచింది, కన్నె దొరికింది, గుండె పొంగిందిరా. మాట పలికింది, మనవు కలిపింది, మనసు గెలిచిందిరా. హైరా మాధురగాదికి వీరగంధాలు, సైరా మాదరసానికి పారిజాతాలు. హైరా మాధురగాదికి పారిజాతాలు.
పారిజాతాలు. ఎంత చక్కని కన్ను, ఎంత చల్లని చూపు, ఎంత చక్కని కన్ను, ఎంత చల్లని చూపు, ఇంతకన్నా ఇంకేమి కావాలి, నా బతుకంతా ఇలా ఉండిపోవాలి.
రాజ్యానికి ఈ గండడు తిన్న దొర పెద్ద దొర అవుతున్నాడు. ఈ గొప్పోడి ఏలుబడిలో మీరందరూ సల్లంగా ఉండాల. అమ్మలగన్నయమ్మ మన ముత్యాలమ్మ తల్లి ఈ కొత్త దొరని మనందరినీ సల్లంగా చూడాలా. బిడ్డ బాససి నే చెప్పే మాటలు అను. అయ్యలారా, అమ్మలారా, అక్కలారా, తమ్ములారా, బిడ్డలారా, పాపలారా, మీకెన్నడూ ఏ కట్టం రాకుండా ఏలుబడి జరిగేను. మీకెన్నడూ ఏ కట్టం రాకుండా ఏలుబడి జరిగేను. మీ ప్రాణాలకు నా పానం రచ్చ. మీ పానాలకు నా పానం రచ్చ. అమ్మోరి పాదాలపై ప్రమాణకంగా చెప్తున్నాను. మొక్కు తిన్నా. ఈ బొమ్మకు మొక్కడమే. బొమ్మేంట్రా? మనందరికీ అమ్మ. కన్నెత్తి చూసేది, పన్నెత్తి పలికేది అమ్మ. ఇది ఒట్టి బొమ్మ, రాకాసి బొమ్మ. అమ్మ అని పిలుచుకునే బిడ్డల్ని బలికోరిన బొమ్మ. ఇది దేవత కాదు. నేను మొక్కను. తిన్నా. బుద్ధి బుద్ధి చంపలేసుకో బిడ్డ. మొక్కు బిడ్డ. నేను మొక్కనయ్యా. నాకు బువ్వ పెట్టి విద్య నేర్పి మనిషిని చేసిన నీకు మొక్కుతా. నన్ను ఆదరించిన పిన్న పెద్ద అందరికీ మొక్కుతా. నాతో పోటీ చేసి ఓడిపోయిన మల్లు దొరికి మొక్కుతా. అది కాదు, అమ్మోరికి మొక్కాల. అది నా వల్ల కాదు. అయితే నువ్వు రాజు కారాదు. నువ్వు ఇచ్చినా వద్దు. నేనెప్పుడూ బిచ్చమడగల. తిన్నా. పొగరొద్దురా, తప్పురా. ఆనాడు నువ్వు అడవిలో దొరికితే అమ్మోరి ప్రసాదంగానే తెచ్చాం. ఆ తల్లి బిడ్డవనే పెంచాం. ఆ సంగతి నాకు తెలియదు. ఈ ఆల నేను కండబలంతో గెలిచాను. తిన్నా. అడవిలో పసిబిడ్డగా దొరికినాడు ఈ కండబలం లేదురా. ఇంకో 2 పదులు గడితే ఈ కండలు జారేనురా. ఎప్పుడూ ఉండేది ఆ దేవుడి బలం. కడపడి మాటగా చెప్తున్నాను, మొక్కు. నాకీ గూడెం వద్దు, ఏలుబడి వద్దు. నేను నీలా అడవికి వెళ్ళిపోతాం. నీలనా? నీతోనా? నేను సచ్చినా పంపను. నీల నాదే కదా, మనువు చేసి పంపు. లేదు, అమ్మోర్ని కాదన్నోడివి నీకెందుకు ఇయ్యాల? కత్తి దూసి గెలిచినాడికి ఇస్తానన్నావు. ఆడిన మాట తప్పే వాదరా? గెలుపు ఒక్కటేనా? బుద్ధి బుద్ధి లేనాడికి బిడ్డని ఎలా ఎత్తారు? అమ్మ కాదని పోయేవాడు ఆళ్ళని చూస్తాడు. అమ్మోరంటే భయభత్తులు లేనాడు మా అందరినీ ఎలా వెళ్తాడు? అవు, ఈ రాజ్యాన్ని, నా బిడ్డని కూడా, నీ తర్వాతోడు, నీ అంతటోడు, నీకన్నా గొప్పోడు, నావాడు మల్లు దొరకిత్తా. అమ్మా, అయ్యా, ఊర్లో మామ గెలిచినప్పుడే మా మనవ జరిగిపోయిందయ్యా. ఈ బిడ్డకు మారు మనవ తలపెట్టడం తగదయ్యా. తల్లి, సత్యం తల్లి, మనసుకొక పాలే మనువాడినోడే దేవుడు.
హరోం హరోం హర హర హరోం హరోం హర హరోం హరోం హర హరోం హరోం హర హర. మహానట మహేశ్వర మహర్లోక లోకేశ్వర సాంబ సదాశివదేవుల ముద్దుల కొడుక భూలోకవాసి శ్రీ కాళహస్తీశ్వర అర్చక స్వామి శ్రీ 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 కైలాసనాథ శాస్త్రి నమస్తుభ్యం 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 నమో నమః నమో నమః నమో నమః నమో నమః. శివార్పణం శివార్పణం సర్వం శివార్పణం. భక్తులారా, నిన్న రాత్రి కూడా యథాప్రకారం కైలాసం వెళ్ళి స్వామివారిని సేవించి వచ్చాను. మీ కష్ట సుఖాలు కోరికలు అన్నీ వారికి మనవి చేశాను. నిజంగా ప్రతినిత్యం మీ నాన్నగారు కైలాసం వెళ్తారా? ఆహా, లేకపోతే స్వామివారు బెంగ పెట్టుకుంటారు. అక్కడ మహేశ్వర దేవుడు, పార్వతీ అమ్మవారు, చిరంజీవులు గణపతి కుమారస్వాములు, సేవకులు నందివారు అందరూ కులాసాగా ఉన్నారు. మరి పాపం ప్రమదగణాలో నాన్నగారు? వారు కూడా సుఖంగానే ఉన్నారు. కాశీ వెళ్ళి అర్చన పని చూడు నాయనా. అలాగే నాన్నగారు, మీ మధుర వాక్కులు ఇంకాసిని విని. దేవరా దండాలు, నా సంగతి చెప్పారా దేవుడికి? సుబ్బన్న, నీ కష్టాలన్నీ స్వామివారికే కాదు అమ్మవారికి కూడా విన్నవించాను. తల్లి, బ్రతికి చితికిన కుటుంబం మళ్ళీ ఒక దశ ఎత్తుకునేలా కరుణించక తప్పదు అని చెప్పగా వారు సరే అన్నారు. వచ్చే అమావాస్య నాడు 4 ఛాముల వేళ ఇక్కడికి 20 క్రోసుల దూరంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వెలుస్తున్నారు. నువ్వు అక్కడ సంసారపక్షంగా ఓ పాక వేసి కోవెల నడుపు. పెదరెడ్డి గారితో చెప్పి మడిమాన్యాలు నేను అనుగ్రహిస్తాను. చిత్తం. నువ్వు వాటిని అనుభవిస్తూ స్వామిని సేవిస్తూ తథాస్తు. అలసాయంలో 10వ వంతు మాత్రం స్వాములు. దీర్ఘ సుమంగళీ భవ. అమ్మా, రాత్రి కైలాసం వెళ్ళాను. మీ ఆయనకు ప్రాణభయం లేదు. 100 ఏళ్ల దాకా ఆయుష్ పోయించాను. నీ భర్త చేతుల్లో నువ్వు సుమంగళిగా పోతావుట. నే కోరేది అంతే స్వామి. మీ రుణం జన్మజన్మలకి తీర్చుకోలేను. రుణాలు ఉంచుకోకూడదు. వచ్చే శుక్రవారం శ్రీమంగళ గౌరీదేవికి నిలువు దోపిడీ ఇచ్చుకో, అనుగ్రహించాను. అలాగే స్వామి. అంటే గాజులు వడ్డానం కంటే కాసుల పేరు. కాశీ పని చూడు బాబు. నాన్నగారు పోయి పిల్ల ఓట్టి పూసల దోపిడి. అనుగ్రహించాను. నీకేం భయం లేదే బాల. ఇది అమ్మవారి కుంకుమ. నాకా సాములు. ఓహో, నీ దొరక తెలిసేలే. ఇది కైలాసం నుంచి నేను స్వయంగా తెచ్చిన విభూది. ఇక నీకు ఏ చింతలు ఉండవు. వాడు దారికొచ్చేనులే.
హర హరోం హర సాములు మా యవ గోల పెట్టేస్తుంది. రాత్రి మళ్ళీ మా తాత కల్లోకి వచ్చి నేను ఇంకా నరకంలోనే ఉన్నానే అని ఏడ్చాడంట. ఎంపట్లు ఎకరున్నర బూర్లు మూకుల్లో నూనెసి మా తాతని అలాడగట్టబెట్టి అందులో వేయిస్తామని. మరేమి బాధపడకురా, మొన్న సరిగ్గా వేళకు వెళ్లి మీ తాతను విడిపించేశానుగా. మరి ఇవాళ తెల్లారగట్టే గందా కళ్ళొచ్చింది. ఓరి పిచ్చివాడా, మనకి ఈ వేళ తెల్లారగట్టంటే వాళ్ళకి మొన్న మధ్యాహ్నం కింద లెక్కరా. అది గది ఈ కళ ఎల్లుండి తెల్లారగట్ట వస్తే కాశీ. చెప్తాం. ఒరే సన్నాసి, చెప్తాం. మీ తాతకి నరకయాతన కారణమేమిటో తెలుసా? నువ్వు నేతిగార్లు నైవేద్యం పెట్టకపోవడం. ఆ నేతిగార్లు అని మీ తాత ఏడిస్తే యమభటులు అవి మాకు కూడా తెప్పించు, లేకపోతే నిన్ను వేయించుకు తినేస్తామన్నట్ట. అందుకు నీకా కళ. తర్వాత ఏముంది, ఆ ముసలాన్ని నరకం నుంచి కైలాసం పంపించవయ్యా మగడా అని యమధర్మరాజుతో చెప్పి అనుగ్రహించాను. ఒరే, ఇవన్నీ దేవరహస్యాలు, చెప్పకూడదు. కాని విను, నీ ఎదరింటాడు మీ తాతను నరకంలోనే అట్టే పెట్టేస్తే పూర్ణబూర్లు ఉండ్రాళ్ళు నైవేద్యం పెడతానని వినాయకుడికి మొక్కుకున్నట్ట. తిరుపతయ్యా. మర్చిపో పేర్లు మర్చిపో. పైకన్నావో బుర్ర వెయ్యి. మీ పెద్ద పాలేరు కూడా కసిబట్టి నేతిగార్లు నైవేద్యం పెడతానని కుమారస్వామికి మొక్కుకున్నట్ట. ఎవడు మా కూడితేనే ఏరయ్యా. పేర్లొద్దన్నానా? అంచేత జాగ్రత్తగా విను. ఒక అరమూట మినప్పప్పు, 6 గిన్నెల ఆవు నెయ్యి, అరమూట ఛాయ పెసరపప్పు, 3 పట్ల చెరుకు బెల్లం, 2 పట్ల పటిక బెల్లం, 1 మూట బియ్యం, 4 వరహాల కుంకుమ పువ్వు ఇంటికి పంపిస్తే పూర్ణబూర్లు నేతిగార్లు వండించి. కానీ ఇవన్నీ తింటే మా తాత అరాయించుకుంటాడా అని రోగం వచ్చి సత్యను నీ కడుపున పుడతాడు. ఓరి పిచ్చాడా, అన్నీ మీ తాతకు కాదురా. పైన ప్రమథగణాలు, దేవతలు, నందీశ్వరుడు వాళ్ళంతా అక్కడే అనుగ్రహించాక లోపలికి రావాలి. చెప్తాం. కళ్ళు తెరిచించుకో. చూడు, మన ఇల్లు మంది. అయ్య మనసుకొచ్చాడా? త్వర కూతురివి. నీ మనవు సంబరం లేకుండా సప్పగా జరిగిపోయిందని కూకులా. దేవుడు చల్లగా చూసి నువ్వు నా పక్కనుంటే అదే నాకు నిత్య సంబరం. పిచ్చి నీల, వెలుగిచ్చే సూర్యుడు, ఎన్నెలిచ్చే చంద్రుడు, నీరిచ్చే ఏరు, నీడిచ్చే చెట్టు, ఇవన్నీ ఉండగా ఇంకా దేవుడెవరే? మనం పిలవకపోయినా కొలవకపోయినా పరికే ఇయ్యనే.
ఈవేళ పెదరెడ్డి గారు వస్తున్నారు, బాగా ఆడాలి. ఏమి తమకు శ్రమ ఎందుకు? పూజ నేనే చేస్తాను. నిత్యము నువ్వే చేస్తున్నావుగా చిరంజీవి. అయినా స్వామిని స్వయంగా సేవించే నాకు ఈ విగ్రహం ఒక లెక్క. పాతక జనాన్ని నేను అనుగ్రహించేది ఎలాగూ లేదు. రెడ్డి గారు లాంటి పెద్దవారు వచ్చినప్పుడు నేను కటాక్షంతక తప్పదు కదా. సర్వేశ్వర, నీకు కూడా ఈ కర్మ తప్పలేదు కదా. చిరంజీవి, అటు దైవం ఇటు ప్రత్యక్ష దైవం. హద్దు మీరకు విజయోస్తు, ఆయురారోగ్య ఐశ్వర్యం. మన మహారాణి వారి జన్మదినోత్సవ సందర్భంగా మన సీమలో 5 ముఖ్య దేవాలయాలకు చంద్రహారాలు పంపించారు. అందులో ఒకటి మన జ్ఞాన ప్రసూనాంబాదేవి అమ్మోరికి కూడా అలంకరించమని కోరుతూ పంపించారు. అనుగ్రహించాను. సమర్పించాను. చూడమ్మా, పసుపు కుంకాలతోనూ పుష్పాలతోనూ ముందుగా జగన్మాతను అర్చించాలి. ఆపైనే ఈ రాళ్ళు రప్పలు. వీటికి మనం విలువ ఇస్తాము తప్ప భక్తితో సమర్పించే పత్రి మాత్రమే కదా ఆ జగద్భిక్షువునకు ప్రీతి. భక్తులారా, అందరూ చూసి తరించండి. 1,00,000 వరహాల విలువ చేసే చంద్రహారం మన మహారాణి గారు పంచారు. ఆమె కలకాలం చల్లగా ఉండాలని అందరూ భక్తితో మ్రొక్కండి. బాగుంది కానీ వందే శంభు మహాపతిని. గాడిద శుభ్రంగా వేళ పట్టునంత తిని పెదరాలే నిద్రపోవడం అంటూ లేదు. అర్ధరాత్రి దాకా అర్ధగాడిదల్లా వీధులక్క తిరగడం. రంజనం, రంజనం,
ఏమిటే తాండవం? నీకేం పిచ్చా? పూనకం పట్టిందా? రంజనం, ఏమొచ్చిందే మీ అమ్మకి ఈ వేళప్పుడు? అమ్మ హారం తెమ్మని అభినయం చేస్తోంది. హారమా? అదే అమ్మవారికి పెట్టిన కొత్త వజ్రాల హారం. ఓహో, అదా. అది ఈ వేళే కదే పెట్టాం. ఊరేగించాలి, జనం 10 మంది చూడాలి. చూస్తే గుర్తెట్టుకుంటా, తర్వాత తేవడం కష్టం. ఆ గొడవలన్నీ నేను పడతానుగా. తొందరపడితే ఎలా? 4 రోజులు ఆగవే. నువ్వు 4 రోజులు ఆగేరా అల్లుడు, తొందరే. తాండవం, నీకిది ధర్మం కాదు. రంజనం, నువ్వు అనుగ్రహించాలి. మళ్ళీ నేను తెల్లారగట్టే కార్తీక స్నానం కూడించాలి. తాండవం, అయ్యో అంత పని చేయకండి బాబు.